హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో ప్రతిరోజు పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే దోస ప్రీమిక్స్ పౌడర్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కరోజు కనుక మీరు ఈ పౌడర్‌ని చేసుకోవడానికి కష్టపడితే చాలు, సంవత్సరం అంతా దోసల కోసం పప్పులు నానబెట్టే అవసరం లేదు, రుబ్బనవసరం లేదు. చాలా బాగా వస్తాయండి దోసలు కూడా. ఒక్క పౌడర్‌తోనే మనం ఎన్నో రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. దోసలు, ఊతప్పం, గుంత పొంగనాలు ఇలా అన్నింటిని చేసుకోవచ్చండి ఈ ఒక్క పౌడర్‌తోనే. ఒకసారైతే వీడియోని చూస్తూ మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోస ప్రీమిక్స్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. బ్రౌన్ రైస్‌ని తీసుకున్నానండి. మీరు చేసుకునేటప్పుడు ఏ రైస్‌నైనా వాడుకోవచ్చు. లైక్ రేషన్ బియ్యం అయినా, డైలీ అన్నం వండుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌ని ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యాక 2 కప్పుల బ్రౌన్ రైస్‌ని వేసుకుని కలుపుతూ లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి ఈ బియ్యాన్ని. రైస్‌లోని మాయిశ్చరైజర్ అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించండి. ఒకవేళ మీరు రేషన్ బియ్యం వాడితే గనక ఆ బియ్యంని నీట్‌గా వాష్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత వేయించి తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం వేగిపోయాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. మరలా అదే కడాయిలో 1 కప్పు మినపగుళ్ళను వేసుకుని దోరగా వేయించుకోవాలి. నేనిక్కడ 1 కప్పు మినపగుళ్ళల క్వాంటిటీకి చెప్తున్నానండి. దాన్ని బట్టి మీరు చేసుకునేటప్పుడు ఏదైనా పెద్ద గిన్నెతో అయినా కొలుచుకుని మీకు కావాల్సినంత చేసుకోవచ్చు. మీరు మినపగుళ్ళని వాష్ చేసుకుని తీసుకుంటే గనక ఖచ్చితంగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలండి. లేదంటే పౌడర్ అనేది ఈజీగా ఫంగస్ ఫామ్ అయ్యి పాడైపోతుంది. లేదా ఒక క్లాత్‌లో మినపగుళ్ళను వేసుకుని బాగా వైప్ చేసుకుని యూజ్ చేయాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపగుళ్ళు కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఆ తర్వాత అరకప్పు బ్రౌన్ కలర్ అటుకులను తీసుకున్నాను. ఏ అటుకులైనా తీసుకోవచ్చండి. వీటిని కూడా బాగా వేయించాలి. బాగా క్రంచీగా తయారయ్యే వరకు వేయించండి. ఈ అటుకులు వేసుకోవడం వల్ల దోసలు సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ఇలా వేగాక తీసి చల్లారనివ్వండి వీటిని కూడా. ఆ తర్వాత పావు కప్పు సగ్గుబియ్యం వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి కూడా క్రంచీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం వేయటం వల్ల దోస పిండికి జిగురు అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగాక వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఆ తర్వాత మరలా అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలాగే పావు స్పూన్ మెంతులు వేసి కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగాక వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. బాగా చల్లారనివ్వండి వీటిని కూడా. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత బయట మరైనా పట్టించవచ్చండి. ఇంట్లో మిక్సీలో అయినా వేసుకోవచ్చు వీటన్నింటిని. నేనిక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి మిక్సీలోనే వేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీతో అయితే తీసుకున్నట్టయితే బయట మర పట్టించుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయ్యేటట్టు పట్టించుకోండి సరిపోతుంది. ఇప్పుడు నేను ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మినపగుళ్ళను కూడా జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్‌లో వేసుకోండి. మీరు కావాలంటే మినపగుళ్ళు పౌడర్ అయినా కూడా బయట దొరుకుతుందండి షాప్స్‌లో. అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు, పప్పులన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మొత్తం పిండిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. పిండి అనేది కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా వేయకండి. బరగ్గా ఉంటే దోసలు క్రిస్పీగా వస్తాయి. ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి కలిసేలాగా. ఆ తర్వాత కొద్దిసేపు పిండిని చల్లారనివ్వండి. ఎందుకంటే మనం వీటన్నింటిని మిక్సీలో వేసాం కదా! పిండి అనేది వేడెక్కుతుంది. కొంచెం సేపు చల్లారితే సరిపోతుంది. ఇలా పిండి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని దానిలో స్టోర్ చేసుకోండి ఈ పిండి మొత్తాన్ని. మీరు తీసుకునే డబ్బా అనేది తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే గనక తొందరగా పిండి అనేది పురుగు పట్టి పాడైపోతుంది. పిండి పురుగు పట్టి పాడవకుండా ఉండాలంటే తడి లేకుండా చూసుకోండి డబ్బా అనేది. ఇలా చేస్తే ఎన్ని నెలలైనా పిండి అనేది పాడవదు. ఇలా గనక చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రుబ్బే పని లేకుండా దోసలు వేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ దోస ప్రీమిక్స్ పౌడర్‌ని ఎలా రెడీ చేసుకున్నామో. ఇప్పుడు దోసలు వేసుకోవడానికి పిండిని కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో మీకు ఎంత క్వాంటిటీ పిండి అయితే కావాలో అంత తీసుకుని
రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మరొక విషయం చెప్తాను వినండి. మీరు మార్నింగ్ దోసలు వేసుకోవాలి అంటే గనక నైటే పిండిని నానబెట్టుకుని ఉంచండి. అలా అయితే దోసలు బాగా వస్తాయి. లేదు నైట్ నానబెట్టడం మర్చిపోయాము అనుకుంటే అప్పటికప్పుడు కలుపుకోవాలి అంటే గనక పిండిలో కొద్దిగా పెరుగు, సోడా ఉప్పును వేసుకుని ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. ఇలా వేసిన దోసలు బాగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకొని 5 లేదా 6 గంటల పాటు నానబెట్టండి. 5, 6 గంటల తర్వాత చూస్తే పిండి బాగా నానింది. ఇందులో అవసరమైతే మరికొన్ని నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ పిండితో గుంత పొంగనాలు అలాగే దోస కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్‌ను ఆన్ చేసి ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అన్నింటిలో పిండిని వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత మూత తీసి అన్నింటినీ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేశాక మరలా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి. తర్వాత మూత తీసి అన్నింటినీ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. చూసారు కదా వీడియోలో పొంగనాలు అన్నింటికి మంచి కలర్ ఎలా వచ్చాయో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి పొంగనాలు. ఇప్పుడు ఇదే పిండితో దోశను కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి దోశ అనేది పల్చగా రాదండి. ఇలా దోశ వేశాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి దోశని. అంతేనండి, చూసారు కదా దోశ కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసుకుని పెట్టుకోండి. డైలీ పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.